అయితే బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఎమ్మెల్యే రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే దానం కూడా రాజీనామా చేసి సీఎం రేవంత్ అలాగే దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వలసల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమయంలో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కి ఇది గట్టిగానే షాక్ తగిలిందని చెప్పవచ్చు. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయినటువంటి బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే దానం కూడా రాజీనామా చేసి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా పుచ్చుకున్నారు. అయితే బీఆర్ఎస్ కి గట్టి షాకే తగిలిందని చెప్పవచ్చు. వలసల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే దానం కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి అలాగే దీపాదాస్ మున్షి సమక్షంలో ఇద్దరు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల వల్లే రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. అయితే బీఆర్ఎస్ కి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఎంపీ రంజిత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే దానం కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే విజువల్స్ చూస్తున్నాము. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే దానం కూడా బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధాకర్, ఇక ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ కి రాజీనామా చేస్తున్నట్లుగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ట్వీట్ చేశారు. అయితే రంజిత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే దానం కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ ఫోన్ లైన్ అందిస్తారు. సుధాకర్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాపుల మీద షాపులు తగ్గుతున్నాయి. ఇవాళ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అదేవిధంగా మిగతా వారు అఫీషియల్ గా జైన్ కాలేదు. మెదక్ సంబంధించిన 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. అదేవిధంగా ప్రకాష్ గౌడ్ కలిశారు, కాళీ యాదయ్య కలిశారు, భద్రాచలం ఎమ్మెల్యే అతను కలిశారు. అదేవిధంగా మల్లారెడ్డి అల్లుడు ఇద్దరు కర్ణాటక ఎంపీ డీకే శివకుమార్ కలిశారు. ఇక చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులను కలుస్తున్నారు. కానీ ఇంకా ఎవరు రాజీనామా చేసి కాంగ్రెస్ లో జైలు కాలేదు. మొదటగా తాను నాగేంద్రని చూడాలి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. అయితే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే దానం కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యానే రాజీనామా చేసినట్లు అలాగే ఇన్ని రోజులు చేవెళ్ల ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు గాను కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ కూడా రంజిత్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్,
త్రిపుర బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ కాసేపటి క్రితం కూడా ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరించే దీప్ దాస్ ఇద్దరు సమక్షంలో కూడా ఇటు కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా ఇటు కాంగ్రెస్ లో చేరుతారు అనే విధంగా కొద్ది రోజులుగా కూడా మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. అదే నిన్న నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో కూడా ఈ రోజు నుంచి కూడా తన రాజకీయ కార్యకలాపాలను కూడా ప్రారంభిస్తున్నానని చెప్పేసి కాసేపటి క్రితం మీట్ ది ప్రెస్ లో కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచే తన రాజకీయాల కార్యకలాపాలు ఈ రోజు కూడా గేట్లు తెరుస్తానని ఈ రోజు ఉదయం నుంచి ఒక గేట్ తెరిచానని చెప్పేసి కూడా అయితే ఆ మొదటి గేట్ లో సంబంధించి బీఆర్ఎస్ శాసనసభ్యుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాసేపటి క్రితం కూడా ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అతనితో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గత కొద్ది రోజులుగా కూడా రంజిత్ రెడ్డి పార్టీ మారతాడనేసి కూడా పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తున్నాయి. దాని బలం చేకూరుస్తూ కూడా కాసేపటి క్రితం కూడా అతను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో. అయితే అతనికి చేవెళ్ల ఎంపీ ఇస్తారు అనేది పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీలో కూడా అతని చేవెళ్ల ఎంపీగా కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే గత కొద్ది రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీలు ఎవరు కూడా తమ పోటీ చేయమని చెప్పేసి కూడా బహిరంగంగానే ఇటు కేసీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజల మద్దతు లేదు, తప్పకుండా అక్కడ పోటీ చేసి ఓడిపోతాం అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు దాదాపు 4 మంది కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే దీనికి మరో కొద్ది రోజుల్లో కూడా ఎంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంకెంతమంది చేరతారనేది కూడా చర్చ. ఎందుకంటే ఇప్పటికే తమతో టచ్ లోకి చాలా మంది వచ్చారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరి కొద్ది రోజుల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా దాదాపుగా డజన్ పైన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. తమ గేట్లు ఎత్తేస్తే బీఆర్ఎస్ లో ఎవరు ఉండరని చెప్పేసి కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అది ఈ రోజు నుంచి ప్రారంభమైందని చెప్పేసి కూడా కాసేపటి క్రితం కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే సందీప్, మీరు అన్నట్లు పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఈ వలసల పర్వం అనేది కొనసాగడం అంటే మనకున్న సమాచారం ప్రకారం 15 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లుగా సమాచారం ఉంది. అయితే మొట్టమొదటిగా ఎమ్మెల్యే దానం ఈ రోజు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఒకవైపు ఎంపీ రంజిత్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. అయితే ఈ వలసల పర్వం కొనసాగడం బీఆర్ఎస్ కి ఎటువంటి పరిణామాలను తెచ్చిపెడుతుంది అనుకోవచ్చు? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలిశారని చెప్పవచ్చు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి డజన్ మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. 29 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటూనే బీఆర్ఎస్ ఎల్పీని పూర్తి స్థాయిలో కూడా ఇటు కాంగ్రెస్ లో విలీనం చేసుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా 2014-18 ఎన్నికల్లో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి అధికంగా 3/4 ఎమ్మెల్యేలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాతే ఎల్పీని కూడా లెజిస్లేటివ్ పార్టీని కూడా ఇందులో విలీనం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని కూడా ఇందులో విలీనం చేసుకోవాలంటే 29 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరితే స్పీకర్ ఒక బులెటిన్ విడుదల చేసి ఆ యొక్క బీఆర్ఎస్ ఎల్పీని పూర్తిస్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే కూడా ఇప్పటి నుంచే కొంతమంది ఈ రోజు ఉదయం దానం నాగేందర్ ఈ పార్లమెంట్ ఎన్నికల సంబంధించి దాదాపు 10 నుండి 15 మంది ఎమ్మెల్యేలను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మొత్తం ఈ ప్రక్రియ ముగిసే వరకు కూడా పార్లమెంట్ ఎన్నికల్లోపే దాదాపుగా 29 మందిని కూడా చేర్చుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. నిన్న కూడా ముఖ్యమంత్రి స్వయంగా మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. తమ గేట్లు తెరిస్తే మాత్రం ఎవరు కూడా ఉండరు, కావాలనే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇటు బీజేపీ బీఆర్ఎస్ నేతలు మాత్రమే కుట్రలు చేస్తున్నారు. తమ మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు, కేవలం అభివృద్ధి మంత్రంగా తమ పనిచేస్తున్నాం, 100 రోజుల పనితీరు కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా చెప్పారు. ఏదేమైనా బీఆర్ఎస్ నుంచి వలసలు ప్రారంభం అయ్యాయని కూడా చెప్పవచ్చు. రైట్ సందీప్, థ్యాంక్ యూ.